మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నా పేరు స్వాతి అండి. సింగరేణి మండలం నుంచి వచ్చాము. నిన్న ఇక్కడ ఇంటర్వ్యూ జరుగుతాయని చెప్పారండి. నిన్న మేము చాలా మంది వచ్చాము. నిన్న ఇంటర్వ్యూ అనేది 2 వరకు ఒక మండలానికే జరిగింది. చింతకాని, బోనకల్లు, ఖమ్మం అర్బన్ వీళ్ళకే జరిగిందండి. ఖమ్మం అర్బన్ ఇక్కడికే జరిగింది. 28 మండలాలు ఉన్నాయండి. నిన్ననే ఏ మండలానికి ఆ మండలాన్ని డివైడ్ చేస్తే నిన్ననే అయిపోయేది. నిన్న కొంతమందికి ఇంటర్వ్యూ జరిగింది, కొంతమందికి జరగలేదు. వెరిఫికేషన్ కొంతమంది జరిగింది, కొంతమందికి జరగలేదు. వెరిఫికేషన్ చేశారు. మమ్మల్ని సాయంత్రం ఇంటికి వెళ్ళండి అమ్మా, రేపు జరిగిద్ది అన్నారు. మళ్ళీ ఇక్కడికి వచ్చి చూస్తే నోటీస్ బోర్డు పెట్టాలి, వాళ్ళు లేదని. కరెక్ట్ డేటు తెలియదు, ఈ ఇంటర్వ్యూ ఎప్పుడు జరిగిద్ది అనేది తెలియదు. అలా ఉందండి. నా పేరు సోని అండి. నేను కారపల్లి మండలం నుంచి వచ్చాను, మా సూర్యతండ. నేను నిన్న 10కి వచ్చాను. సర్టిఫికెట్లు అన్ని తీసుకొని వచ్చాను. తీసుకొని వచ్చిన తర్వాత వెరిఫికేషన్ అంటే వెరిఫికేషన్ అయ్యేసరికి 2:33 అయింది. అది అయిపోయిన తర్వాత ఇంటర్వ్యూ అని చెప్పారు. ఇంటర్వ్యూ మాకు కండక్ట్ చేయకుండానే మాకు రిటర్న్ పంపించేశారు. ఒక ఫోటో లేకున్నా, ఒక క్యాస్ట్ లేకున్నా, 10th మేము ఒరిజినల్ లేకున్నా వాళ్ళందరినీ క్యాన్సిల్ చేసి పంపించేశారు. కొంతమంది చాలా వరకు రిటర్న్ వెళ్ళిపోయారండి. మళ్ళీ ఇక్కడ స్కామ్ జరుగుతుంది, జాబ్ వచ్చిందని, అంటే రికమెండేషన్ ద్వారా మాకు జాబ్ వస్తుందని అంటే మాట్లాడుకున్నది మేము విన్నాము చాలా వరకు. అయితే చాలా మంది రికమెండేషన్ ద్వారా అంటున్నారు కదా అని చాలా మంది బ్యాక్ వెళ్ళిపోయారు. మనకి ఎక్కడ వస్తుంది, వాళ్ళు పెద్ద పెద్దలు ఎమ్మెల్యే, సర్పంచ్లు, వార్డ్ మెంబర్లతోనే జరిగేది, మనకి ఎక్కడ వస్తుంది, మనకి ఎక్కడ పట్టించుకుంటారు అని బ్యాక్ వెళ్ళిపోయారు. చాలా మంది వరకు బ్యాక్ వెళ్ళిపోయారు. అయితే మేము 5:30 వరకు ఉన్నాం, ఇంటర్వ్యూ జరిగిద్ది అని. చిన్న 2 పిల్లలతో వచ్చానండి నేను. నాకు ఏ ఇంటర్వ్యూ జరగలేదు. మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోండి, మళ్ళీ రేపు వస్తుంది అని చెప్పారు. ఇప్పుడు వస్తే కూడా ఇంటర్వ్యూ పెట్టలేదు, ఏం పెట్టలేదు. మాకు ఏ విషయం అనేది నిన్న చెప్పినా బాగుండు. ఇప్పుడు ఎంత ఆశతోనే వచ్చాము, అది కూడా మాకు ఏ జరగకుండా అయిపోయింది. మాకు ఇంటర్వ్యూ ఎప్పుడు పెడతారు, ఎప్పుడు కండక్ట్ చేస్తారో అది నేను అది కోరుకుంటున్నా ప్రభుత్వానికి.